హాయ్ డే హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ వీరేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ప్రెసెంట్ అయితే నేను మైసూర్లోని మోస్ట్ పవర్ఫుల్గా అండి చాముండేశ్వర అమ్మవారు అయితే ఇక్కడ మనకు కొలుదీరు అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేనైతే అక్కడే ఉన్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ మనకు బెంగళూరు నుంచి 150 కిలోమీటర్స్ లాంగ్ అయితే మన అమ్మవారు అయితే కొలుదీరండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను షణ్ముఖ్ అయితే బయలుదేరుతున్నాము. అంటే ఈ వీడియోలో ఎలా ఉంటుంది అంటే మనము బెంగళూరు నుంచి మైసూరు వరకు ఎలా జర్నీ ఎలా సాగింది టోటల్ ఈ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా అంటే అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలనుకుంటున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే లోపలికి వెళ్ళి అంటే అమ్మవారి దర్శనం ఎలా జరిగింది టోటల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇప్పుడు ఎందుకంటే నేను ఆలస్యం ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం లోపలికి అయితే వెళ్దాం. ఇప్పటికే లేట్ అయింది అనుకుంటే మరి ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఇంకా చాలా లేట్ అవుతుందేమో అనుకుంటున్నాను. అయితే మనం అనుకున్న టైంకి అయితే రీచ్ కాగలేకపోవచ్చు. ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా హెవీ ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం బైక్లు అయితే చాలా ఉన్నాయి. బైక్లు కానీ కార్లు కానీ చాలా ఉన్నాయి. మనం బండి తెచ్చినాక మేలు అయింది, లేకపోతే ఇంకా ఈ వెహికల్స్ అయితే ఇంక ఇక్కడే మనం మధ్యనే ఉండేవాళ్ళం. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం టోటల్ లొకేషన్ వచ్చేసి మనకు చాముండేశ్వరి హిల్స్కి అయితే మనకు రూట్ అవుతాయండి. బట్ ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్లయితే వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా సూపర్గా ఉంది. వ్యూ అయితే చూడడానికి అయితే చాలా సూపర్గా ఉంది. వ్యూ చూడడం మొత్తం ఒక మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొండపైన ఉన్నామండి. ఇక్కడ అండి మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. చూడండి, ఇక్కడ అమ్మవారి గోపురం అయితే చాలా బాగుందండి. ఇప్పుడు జస్ట్ ఇంతసేపు మనకు ఎండ అయితే వచ్చేసి ఇప్పుడు జస్ట్ క్లైమేట్కి అయితే మనకు చల్లగా అయిపోయింది. అంటే క్లైమేట్ కూల్ అయిపోయింది. ఇక్కడ లైన్ చూసుకున్నట్టయితే చాలా పెద్దగా ఉందండి. లైన్ అయితే దర్శనంకి అయితే ఆల్మోస్ట్ టైం పట్టుకున్నట్టుంది. ట్రై చేద్దాం, ఒకవేళ తొందరగా అయితే వెళ్దాం, లేదంటే ఇంకా మనము దర్శనం అయినట్టు అండి ఈరోజు అయితే మాకు. ఇప్పుడైతే నేనైతే గుడిలోకి అయితే చెప్పాను కదా, గుడిలోకి వెళ్దాం అనేది. చూడండి, ఇక్కడ మనకైతే అమ్మవారి గోపురం చూడండి. ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేనైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. యాక్చువల్ అనుకున్నాను, బట్ లోపల అయితే అలా ఉందో లేదో నాకు కూడా తెలీదు. ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో లోపల అనేది గుడిలో. బట్ గోపురం అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ. యాక్చువల్ నేను షణ్ముఖ్ అయితే గుడికి అయితే వచ్చేసాము. దర్శనం కూడా చేసుకుందాం అనుకున్నాము. సో ఒకసారి చూపిస్తాను, వీడియో అయితే చాలా బాగుంది గుడి అయితే. అండి మనం ఇప్పుడు ఫ్రీ దర్శనంకి అయితే వచ్చేసాము. బట్ క్రౌడ్ అయితే ఇంకా చాలా హెవీగా ఉన్నారు, తప్పదు, వెయిట్ చేయాల్సిందే. ఇంకా సంభవ్ అయితే
ఈ లైన్ అవగాహన తప్ప. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏంటంటే మన మైసూర్ ప్యాలెస్లో అంటే మైసూర్ ప్యాలెస్ వీడియో తీసుకున్నాం. ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.